హనంకొండలోని దివ్యాంగ బాలుర హోంలో బొట్ల సురేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన దివ్యాంగ పట్టభద్రుల ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ విద్యావేత్త స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ ముత్తునేని వీరయ్య పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పట్టభద్రులను ద్రోహం చేశాయని ఆరోపిస్తూ పట్టభద్ర ఆత్మీయ బంధువులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 1000 మందికి పైగా దివ్యాంగ పట్టభద్రుల తీన్మార్ మల్లన్నకే మద్దతు తెలపాలని ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. బీజేపీని నిలువరించకపోతే రిజర్వేషన్లకి ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అంగోత్ వీరన్న నాయక్, వికలాంగుల సంఘం నాయకులు దేవాసోత్ శంకర్ నాయక్, ఎండి అజీం, దూడల శ్రీనివాస్, గాడిపల్లి ప్రశాంత్, పల్లకొండ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. వికలాంగ పట్టభద్రుల ఓట్లన్నీ, వికలాంగ పట్టభద్రుల ఓట్లన్నీ, వికలాంగ పట్టభద్రుల ఓట్లన్నీ. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. పట్టభద్ర వికలాంగ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇన్ఛార్జులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కూడా రావడం జరిగింది. ఇంకొన్ని సంఘాలు కూడా రావడం జరిగింది. అందరూ కూడా దశాబ్దాలుగా వికలాంగుల సంక్షేమం కోసం ఒక సంక్షేమ శాఖని, వికలాంగులకు ఆర్థికంగా చేయూతను అందించడం కోసం ఒక సహకార శాఖని, వికలాంగులకు విద్యలో ఉద్యోగంలో రిజర్వేషన్ని, వికలాంగులకు అనేక చట్టాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. అందరం కూడా మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గుర్తు మీద వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడంలో వికలాంగ సోదరులు, పట్టభద్ర వికలాంగులు, మేధావి వర్గానికి చెందిన వికలాంగులు మొదటి దశలో ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. జై వికలాంగ్, జై వికలాంగ్. సార్ అందరు చేయి చూపియండి, అందరూ హస్తం చూపియాల. దాదాపు 40 సంవత్సరాలు దాటింది, నిజమే కదా? 40 సంవత్సరాల కార్పొరేషన్, హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్ జీవిత కాలం మొత్తం చూడండి. 100 రోజుల్లోపు వికలాంగుల సంక్షేమం చూడడం కోసం, వాళ్ళకి ఆర్థికంగా చేయూతను అందించడం కోసం ఒక కార్పొరేషన్ చైర్మన్ నియమించిన దాఖలాలే లేవు. కేవలం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము, క్యాబినెట్ మంత్రులు, ప్రత్యేకించి మనకు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఏఐసిసి 100 రోజుల్లోపు వికలాంగుల సంక్షేమం కోసం నన్ను చైర్మన్గా నియమించి చూసినావు. ఇది గ్రేట్. అంటే ప్రభుత్వము వికలాంగులని రాజకీయంగా ఏ స్థాయిలో గుర్తిస్తే, వికలాంగుల సంక్షేమాన్ని ఏ స్థాయిలో చేయాలని ఆలోచన చేస్తే, మనని ఎంత బలంగా ఈ ముఖ్యమంత్రి మనని ప్రేమిస్తే, మొదటి ఉద్యోగము సోదరి రజనీకి ఇస్తాడు క్షణాల లోపల. 100 రోజుల్లోపే నన్ను కార్పొరేషన్ చైర్మన్గా నియమించినాడు. కాబట్టి మనము సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి, క్యాబినెట్ మొత్తానికి, ఏఐసిసికి అందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి.